ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో మెరుగవ్వాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, ఈ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా ఓపెనర్స్ నుంచి సరైన ఆరంభం లభించలేదు. ఫైనల్లో ఆ లోటు తీరుస్తారని ఆశిస్తున్నా. ఓపెనింగ్ జోడి పరుగులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బౌలింగ్ లో కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీయాలి. కనీసం 2 నుంచి 3 వికెట్లు తీస్తేనే జట్టుకు మేలు కలుగుతుంది. ఇక మిడిల్ ఓవర్లలో కూడా ఎక్కువ వికెట్లు తీయలేదు. పరుగులు నియంత్రిస్తున్నప్పటికీ వికెట్లు తీయడంలో బౌలర్లు తడబడుతున్నారు. వికెట్లు తీస్తేనే ప్రత్యర్థి మరింత ఒత్తిడికి గురవుతుంది. ఈ విభాగాల్లో టీమిండియా మెరుగవ్వాలి. అప్పుడే ఫైనల్లో విజయం సులువవుతుంది. అలాగే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. 4 స్పిన్నర్లతోనే ఆడాలి. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని ఆడించడం టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న గొప్ప నిర్ణయం. వికెట్లు తీయడమే కాకుండా మిడిల్ ఓవర్లలో డాట్ బాల్స్ వేయడం చాలా కీలకం. ఈ విషయంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చాలా బెటర్. గ్రూప్ స్టేజ్ లో ఇప్పటికే న్యూజిలాండ్ పై భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. దుబాయ్ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తుది జట్టు ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు అని సునీల్ గవాస్కర్ గారు చెప్పారు.